హలో అండి. దసరా రోజు మేము మా ఇంటి దగ్గర ఉన్న బాలమురుగన్ స్వామి టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ అంతా వర్క్లో బిజీ అయిపోయి ఈవినింగ్ 5కి తొందరగా క్లోజ్ చేసేసుకొని అమరు కూడా ఈవినింగ్ ఇంటికి వచ్చేసాడు కొంచెం ఎర్లీగానే. దాని దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాం. ఈ శారీ అమ్మ వాళ్ళు పంపించింది. నా దగ్గర ఇలాంటి శారీ ఇంకా 2-3 ఉన్నాయి. సేమ్ శారీ డిఫరెంట్ కలర్స్ అనమాట. బాగుంది. అమరు కూడా ఫుల్ టైర్డ్ అయి ఉన్నాడు వర్క్ తర్వాత. బట్ ఎలానో ఒక 2-3 క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాడు దీంట్లో. సో ఇలా హారతి ఇచ్చేసారు ఇక్కడ. తర్వాత ఇక్కడ అమ్మవారిని రథం పైన 3 సార్లు ప్రదక్షిణలా చేశారండి గుడి చుట్టూతా. అమరు కూడా వెళ్ళాడు రథం మోయడానికి. ఫుల్ టైర్డ్ అయి ఉన్నాడు, కానీ ఆ టైంకి ఎనర్జీ వచ్చేసింది అమర్కి. నేను వెళ్తాను అని ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళాడు. అలా 3 సార్లు రథం మోసాడు అనమాట వెళ్ళి చుట్టూతా. చాలా బాగా చేస్తారండి ఇక్కడ టెంపుల్. ఇది బేసికలీ తమిళియన్ టెంపుల్, కానీ ప్రతి పండగలప్పుడు ఏదన్నా మంచి ఈవెంట్స్ కానీ అన్నీ చాలా మంచిగా చేస్తారు ఈ టెంపుల్కి. సో మాకు దగ్గర కాబట్టి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం మేము ఏదైనా సరే. ఇక్కడ ఆ రోజు చాలా ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జరిగినాయండి. ఇలా చాలామంది పిల్లలు కిడ్స్ వచ్చేసి డ్యాన్స్ చేయడం, కొంతమంది సాంగ్స్, అలా కొన్ని ఈవెంట్ స్కిట్స్ అలా కూడా పర్ఫామ్ చేశారు. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5కి ఎప్పుడు స్టార్ట్ అయింది, నైట్ 9:30-10 వరకు అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మంచిగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆ రోజు కోలాటము, భరతనాట్యము చాలా మంచిగా అనిపించినాయి ఆ పర్ఫార్మెన్సెస్. సో లైక్ ఇండియాలో లేకపోయినా సరే ఇండియాని మిస్ అవుతున్నా అని ఫీలింగ్ లేకుండా అందరు ఇండియన్స్ మంచిగా ఎక్కడో మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. ఈ టెంపుల్కి వచ్చేస్తే తెలియకుండా వైబ్స్ వచ్చేసాయి. చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఆ రోజు వీక్ డే. ఫ్రెండ్స్కి కూడా ఎవరు నేను చెప్పలేదు, నార్మల్గా వచ్చేసాను. ఎవరు రారు కదా, బిజీ ఉంటారని. బట్ అనుకోకుండా టెంపుల్కి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ని ఒక 3-4 మెంబర్స్ని ఇక్కడే కలిసాం. ఇక్కడే మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా ఇంతే, అందరికీ పండగ సెలబ్రేట్ చేసుకుందామని ఉంటుంది, బట్ బయట కంట్రీస్లో అంత అవ్వదు. సో అట్లీస్ట్ టెంపుల్కి అని వెళ్దామనే ఫీలింగ్తో అందరు క్విక్లీ టెంపుల్కి వచ్చేస్తారనమాట ఆ రోజు. ఆ పండగ చేసుకున్నాం అనే ఫీల్ కోసం. ఇలా అయిపోయిన తర్వాత ప్రదక్షిణలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రసాదాలు కూడా పెట్టారు. ఎటు ఉన్నాం కదా అని చెప్పేసి లాస్ట్లో ప్రసాదం కూడా అయ్యే వరకు ఉండి తీసుకొని మంచిగా బంతి భోజనంలా పెట్టారు ప్రసాదాలు కూడా. అలా తినేసేసి నైట్ ఇంటికి వచ్చేసాం అనమాట. చెప్పడం మర్చిపోయాను, అమ్మవారి అభిషేకం చాలా బాగా అయింది, చాలా మంచిగా చేశారు. నేనైతే అసలు అలా చూస్తూ ఉండిపోయాను అభిషేకం చేసే ఎంతసేపు. అంతే, అలా మా దసరా సెలబ్రేషన్స్ ఇక్కడితో అయిపోయాయి. సో నెక్స్ట్ మళ్ళీ దివాళీ సెలబ్రేషన్స్ అది కూడా చేద్దాం. దానికి ఇంకొక బ్లాగ్ చేసి మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.